డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని నమ్ముతారా అనబడేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. పోనీ అక్కడ చట్టాన్ని నమ్ముతారా అదొక ప్రశ్న వస్తుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే పార్లమెంటు ప్రకారంగా భారతదేశంలో లోయర్ హౌస్, అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే కూడా అక్కడ లోయర్ హౌస్ కింద వస్తుంది. అక్కడ డొనాల్డ్ ట్రంప్ పార్టీకి ఉన్నటువంటి మెజారిటీ 217 మాత్రమే. టోటల్ 435 సీట్లకు ఒక్క సీటు ఒక్క నంబర్ తోటి మాత్రమే అక్కడ అత్యల్పమైనటువంటి మెజారిటీతో మాత్రమే కొనసాగుతున్నది. కాబట్టి అమెరికా చట్టం ప్రకారం అనగా వార్ పవర్ రిజల్యూషన్ ప్రకారంగా ఆ యొక్క హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మద్దతుతో అనుమతి ఉండాలి. యుద్ధాన్ని కొనసాగించాలంటే 60 రోజుల గడువు అనబడేటువంటి అంశం వస్తుంది. కాబట్టి అమెరికా దేశం యుద్ధంలో ఉంది అని మార్చి 2 నాడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్కు ప్రకటన ఇచ్చిన తరువాత ఇప్పుడు 60 రోజులు అయిపోయింది కదా అని అక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు, డెమోక్రాట్స్ అక్కడ ఉన్నటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరియు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. దానికి ట్రంప్ మరియు అతని యొక్క రక్షణ మంత్రి దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. ఆ యొక్క వాదనను తప్పు అంటున్నారు. ఎందుకనంటే ఏప్రిల్ 7వ తేదీ నుండే కాల్పుల విరమణ కొనసాగుతుంది. కాబట్టి ఆ యొక్క గడియారం ఆగిపోయింది. 60 రోజుల గడియారం ఆగిపోయింది అని ఆ తెంపని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడ వచ్చేటువంటి లెక్కల ప్రకారం అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారమే అయితే ఇంకొక 30 రోజుల గడువును కోరేటువంటి అవకాశం ఉంది. ఇవాటి వరకు ఆ యొక్క 60 రోజుల కథం అయిపోతున్నాయి. కాబట్టి ఆధారంగా గనక 30 రోజుల అనుమతి గనక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుండి కోరినట్లయితే యుద్ధంలో ఉన్నట్టు లెక్క వస్తుంది. కాబట్టి ఇటు యుద్ధంలో లేము అంటున్నారు, అనుమతి కోరడం కూడా అవసరం లేదు అంటున్నటువంటి వాదనను వీళ్ళు బలపరుచుకుంటున్నారు, వాళ్ళు వాదిస్తున్నారు. కాబట్టి ఇంకొక సంఘటన కూడా ఇక్కడ వస్తున్నది. గతంలో ఉన్నటువంటి అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి క్లింటన్ కానీ ఒబామా కానీ ఈ యొక్క అనుమతి లేకుండానే అనగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ యొక్క అనుమతి లేకుండానే ప్రపంచంలో యుద్ధాలు చేశారు. అసలు ఈ యొక్క రాజ్యాంగ సూత్రాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేదు, నమ్మలేదు, పాటించలేదు. కాబట్టి అటువంటి అవకాశం కూడా ట్రంప్ వినియోగించుకోవచ్చు కదా అనబడేటువంటి అవసరం అయితే కనబడుతున్నది. చట్టపరమైనటువంటి గడువుతో సంబంధం లేకుండా కమాండర్ ఇన్ చీఫ్గా తనకు సైనిక చర్యలు కొనసాగించే అధికారం ఉంది అని ట్రంప్ అక్కడ భావిస్తున్నారు. ఆ రకమైనటువంటి వాదననే బలపరుస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల పదవి కాలంలో ఉండేటువంటి ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రాట్స్ కానీ ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్స్ కాబట్టి ఇది ట్రంప్ పార్టీకి అత్యంత నష్టదాయకం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రెషర్ చాలా సీరియస్గా బిల్డప్ అవుతున్నది.